Hi students, I'm Raju sir, how are you all? Hi Raju sir, we are fine, how are you sir? Lamb fine students, any doubts? Okay, I'll clarify all your doubts. Frequently asked questions from many parents, students. I have been teaching IIT NEET and all types of exams, guidance, motivational classes, counseling sessions. Okay students. Hi, welcome to A to Z Infinity IQ TV. So today's topic is JNTU Hyderabad, Jawaharlal Nehru Technological University, Hyderabad. సో యాక్చువల్లీ ఈ జేఎన్టీయూ హైదరాబాద్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ఫౌండేషన్, దీని లొకేషన్ ఎక్కడ, దీని హిస్టరీ ఏంటి, సో దీని ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్స్, సో ఇవన్నీ మనం ఒకసారి ఈ సెషన్లో కవర్ చేసుకుందాం. సో జేఎన్టీయూ హైదరాబాద్ ఇది ఒక పబ్లిక్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉందంటే మనకు తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. దీని ఫౌండేషన్ 1965లో JNTU Hyderabad founded in 1965 as the Nagarjuna Sagar Engineering College. It was established as a university in 1972 by the JNTU University Act 1972. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ యాక్ట్ 1972 ద్వారా 1972లో ఇది యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. 1965 నుంచి 1972 వరకు ఇది నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే నేమ్తో కాలేజ్లా రన్ చేయబడింది. అప్పుడు అది యూనివర్సిటీ కాదు, 72లో యూనివర్సిటీగా మారింది. సో ఈ యూనివర్సిటీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రీజియన్, హైదరాబాద్ ఏరియా, తెలంగాణ స్టేట్లో ఉంది. సో ద యూనివర్సిటీ సిచ్యువేటెడ్ at కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రీజియన్ ఇన్ హైదరాబాద్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫార్మర్ నేమ్ వచ్చేసి నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్. దీని మోటో ఇంగ్లీష్లో, ఇప్పుడు దీని కింద మోటో ఏమంటుందంటే గేట్వే టు ఎక్సలెన్స్. ఇది ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీ, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ అంటే పబ్లిక్ యూనివర్సిటీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1972. దీని అకాడమిక్ అఫిలియేషన్ ఏంటంటే యూజీసీ. ఛాన్సలర్ ఎవరు జేఎన్టీయూ హైదరాబాద్కి? మన గవర్నర్ ఆఫ్ తెలంగాణ. వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టా నరసింహారెడ్డి. లొకేషన్ చెప్పిన కూకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకు నేను ఒక అఫిషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.jntuh.ac.in www.jntuh.ac.in. సో ఇప్పుడు దీని హిస్టరీ చూసుకుంటే, ఇప్పుడు జనరల్గా జేఎన్టీయూ హైదరాబాద్ హిస్టరీ చూసుకుంటే చెప్పాం కదా, ఆల్రెడీ 1972 అక్టోబర్ 2లో ఇది యూనివర్సిటీగా జేఎన్టీయూ హైదరాబాద్గా ఎస్టాబ్లిష్ అయింది by an act of state legislature, JNTU Act 1972. On its formation, the Government Engineering College at Anantapur, Kakinada and Hyderabad, along with the Government College of Fine Arts and Architecture at Hyderabad, became its constituent college. So ఈ యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత వీటి యొక్క కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటి అనంతపూర్, ఒకటి కాకినాడ, హైదరాబాద్, ఎలాంగ్ విత్ ది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్. సో ఇవన్నీ దీని యొక్క కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ లాగా ఫామ్ అయినాయి ఆఫ్టర్ యూనివర్సిటీ ఫార్మేషన్ ఆఫ్ JNTH. సబ్సిక్వెంట్లీ JNTU Act 1972 was amended by JNTU Amendment Ordinance 1992 to affiliate any other college or institution notified by the AP state government.
Hence, JNTU is a multi-campus university with headquarters at Hyderabad. అంటే ఇంతకుముందు 1972 యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత వీటి యొక్క కాన్స్టిట్యూంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అనంతపూర్, హైదరాబాద్, కాకినాడ అండ్ ఎలాంగ్ విత్ ది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్, ఇవి మాత్రం కాన్స్టిట్యూంట్ కాలేజెస్ లాగా ఉంది. కానీ తర్వాత ఏమైందనంటే 1972 యాక్ట్ అనేది అమెండ్ చేశారు, దాంట్లో చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ద్వారా 1992 ఆర్డినెన్స్ ద్వారా want to affiliate any other college or institution notified by the AP government. సో అప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫై చేసిన ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ ఉన్నాయో వాటిని కూడా అఫిలియేట్ చేసుకోవచ్చు జేఎన్టీయూ హైదరాబాద్కి. అప్పుడు అది ఏమైంది, జేఎన్టీయూ హైదరాబాద్ అనేది మల్టీ క్యాంపస్ యూనివర్సిటీ అయింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్. యాజ్ పర్ ది యాక్ట్ నెంబర్ 30 అండ్ యాక్ట్ నెంబర్ 31 ఆఫ్ 2008 dated 24 September 2008, JNTU was divided into 4 universities: JNTU Hyderabad, JNTU Kakinada, JNTU Anantapur and JNTU Jawaharlal Nehru Architecture and Fine Arts University Hyderabad. సో ఇక్కడ 2008కి వచ్చేసి 2008లో యాక్ట్ నెంబర్ 30 అండ్ యాక్ట్ నెంబర్ 31 ప్రకారం 2008 సెప్టెంబర్ 24 రోజు ఈ జేఎన్టీయూ హైదరాబాద్ అనేది 4 క్యాంపస్గా అంటే 4 యూనివర్సిటీస్గా డివైడ్ చేసి, ఇంతకుముందు ఏవైతే కాన్స్టిట్యూంట్ కాలేజెస్ ఉన్నాయో 1972 యూనివర్సిటీ ఫామ్ అయిన తర్వాత ఆ కాన్స్టిట్యూంట్ కాలేజెస్ 4 ఆ 4టిని కూడా యూనివర్సిటీస్గా చేంజ్ చేశారు. ఎప్పుడు 2008 సెప్టెంబర్ 24 యాజ్ పర్ ది యాక్ట్ నెంబర్ 30 అండ్ యాక్ట్ నెంబర్ 31 ఆఫ్ 2018. సో కమింగ్ టు ది ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ యూనివర్సిటీస్. సో గవర్నెన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ యూనివర్సిటీ గవర్నెన్స్ వచ్చేసి దిస్ యూనివర్సిటీ కన్సిస్ట్స్ ఆఫ్ the constituent and affiliated colleges. The main officers and councils of the university are Chancellor, Vice Chancellor, Rector, Effective Council and Academic Senate. And the Governor of Telangana is the Chancellor of the university. And the first Vice Chancellor of the university was Professor D.N. Reddy as of July 2021. The present Vice Chancellor of this university is Professor Katta Narasimha Reddy and the Rector is Dr. A. Govardhan and the Registrar is Dr. M. Manzoor Hussain. ఓకే, సో ఈ యూనివర్సిటీలో మనకు కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా మనకు మెయిన్ ఆఫీసర్స్ ఈ కౌన్సిల్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వచ్చేసి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, రెక్టార్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ అకాడమిక్ సెనేట్. సో మనకి ఛాన్సలర్ ఎవరనంటే యూనివర్సిటీ ఛాన్సలర్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎవరు, ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి as of July 2021. And the present Vice Chancellor over and Professor Katta Narasimha Reddy. Rector over and Dr. A. Govardhan. Registrar over and Dr. M. Manzoor Hussain sir. So ikkada constituent colleges, coming to the constituent colleges. So university includes the constituent colleges, that is JNTU College of Engineering Hyderabad, JNTU College of Engineering Jagityal, JNTU College of Engineering Mantani, JNTU College of Engineering Sultanpur, JNTH School of Information Technology,
JNTH Institute of Science and Technology, JNTH School of Management Studies, UGC Human Resource Development Center, UGC HRDC. HRDC is here Human Resource Development Center. ఇవి కాన్స్టిట్యూంట్ కాలేజ్. సో హైదరాబాద్లో, జగిత్యాలలో, మంత్రిలో, సుల్తాన్పూర్లో, ఇంకోటి ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ JNTH ఇన్స్టిట్యూట్, ఇంకోటి ఏమో JNTH స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకోటి JNTH స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంకోటి UGC హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్. కమింగ్ టు అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. An institution with academic and research oriented courses, the BTech programs, undergraduate programs, number about 25 major branches. Among them are aeronautical engineering, automobile, biotechnology, information technology, electronics, electrical, instrumentation and control metallurgy, the mechanical, biomedical, chemical and civil. A few courses are offered through the correspondence cum contract mode. And the postgraduate programs number 77, namely MTech, MSIT, MBA, MCA and MSc. The major branches are biotechnology, biochemical engineering, chemical engineering, civil engineering, remote sensing and GIS, electronics and communication engineering, water resources, mechanical engineering, nanotechnology, energy systems, environmental studies, microbiology, food technology, management, computer applications, pharmaceutical sciences, environmental geomatics and environmental management. ఇవి వచ్చేసి మేజర్ బ్రాంచెస్. సో ఇక్కడ టోటల్గా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏమో 25, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ప్రోగ్రామ్స్ ఏమో 77. సో ఇవి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్. సో దాంట్లో మేజర్ బ్రాంచెస్ ఆల్రెడీ చెప్పిన యూజీ వైజ్గా, పీజీ వైజ్గా. సో ర్యాంకింగ్స్, కమింగ్ టు ది ర్యాంకింగ్స్. సో ఇప్పుడు యూనివర్సిటీ అండ్ కాలేజ్ ర్యాంకింగ్స్ ఇప్పుడు అంటే ఇండియా వైడ్గా తీసుకుంటే, ఇండియా వైడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో యాజ్ పర్ ది NIRF 2020, సో ద ర్యాంక్ ఆఫ్ దిస్ కాలేజ్ 57. అంటే యూనివర్సిటీ అండ్ కాలేజ్ ర్యాంకింగ్స్లో దీని ర్యాంక్ ఎంత అంటే 57. ద NIRF మీన్స్ ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. NIRF అంటే సో ర్యాంక్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ 57 ఇన్ ది ఇంజనీరింగ్ ర్యాంకింగ్ ఇన్ 2020. సో నెక్స్ట్ సెషన్లో సో పబ్లిక్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో, మన స్టేట్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇంజనీరింగ్ వైజ్గా అవ్వచ్చు, మేనేజ్మెంట్ వైజ్గా అవ్వచ్చు, ఫైన్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వైజ్గా అవ్వచ్చు, నార్మల్ డిగ్రీస్కి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు, ఏ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ కాలేజ్లో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ఎక్కువ కార్పొరేట్ కంపెనీస్ ఏ కాలేజ్ని అప్రోచ్ అవుతాయి. సో ఒక్కొక్క యూనివర్సిటీ ఆఫర్ చేసే సిలబస్ ఏంటి, సో ఆ సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏ విధంగా. సో ఇక టోటల్ ప్రాపర్ వేలో ఒక గైడెన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ కానీ, మోటివేషనల్ సెషన్స్ కానీ, ప్రాపర్ గైడెన్స్ సెషన్స్ కానీ,
ఒక ప్రాపర్ వేలో ఆర్డర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తెలిసిన రిలేషన్స్ కానీ షేర్ చేసే వాళ్ళకన్నా కనీసం యూజ్ అవుతుంది. అంటే జనరల్గా మీరైనా నేర్చుకోవచ్చు. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం రేపు మీ పిల్లలు ఇంజనీరింగ్ చేయొచ్చు ఇంటర్ తర్వాత, ఇప్పుడు ఇంటర్ ఉండొచ్చు ప్రజెంట్. సో ఇప్పుడు తెలుసుకుంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలు చెప్పండి, లేకపోతే మీ పిల్లలకు రిఫర్ చేయండి, వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.